రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజల్లో ఉండే వ్యక్తి. అదేవిధంగా ఈ కుటుంబం 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏది అవసరమో ప్రజలు చెప్పకుండానే ఆయన గుర్తించి ఈ నియోజకవర్గాన్ని ఢిల్లీ స్థాయిలో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఆయనని గెలిపించుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఆయన కష్టపడుతున్నాడు. అలాగే రాజమండ్రి బేడ్ బ్యాచ్ ఇంకా బేడ్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనకు అందరికీ తెలిసిందే. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ బ్యాచ్ని పోషిస్తూ ఇవాళ చేతగాని తనను బయట పెట్టుకుంటున్న సంగతి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా కానీ వీడియో ద్వారా కానీ వీడియో ఛానల్ ద్వారా కానీ అందరికీ తెలిసిందే. అది కప్పిపుచ్చుకోవడానికి ఎదరోడి మీద నిందలేయటం, బురదలో రాయేయటం వాళ్ళకి అలవాటే, అందరికీ తెలుసు. అందుకే ఆయన ఓటమి పాలయ్యాడు. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది అనపర్తి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? కూటమి ప్రభుత్వంలో బాగుందా లేకపోతే వైఎస్ఆర్సీపీలో బాగుందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పనులు జరుగుతున్నాయి, టయానికి పెన్షన్లు అన్నీ అందుతున్నాయి, అభివృద్ధి పనులు కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి ఒకటే అమరావతి కావాలంటున్నారు. 3 అమరావతులు ఉంటే బాగుంటుందా, 1 అమరావతి ఉంటే బాగుంటుంది? మాకు ఒకటే అమరావతి ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.